కొల్లేరు రైతుల గోస అంతా ఇంత కాదు. ఆత్మకూరులో లవర్ కోసం యువతి ధర్నా. విజయవాడలో చైన్ స్నాచింగ్ లోనే కొత్త ఐడియా. పోడు రైతులను చావబాదిన ఫారెస్ట్ అధికారులు. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఏలూరు జిల్లా కొల్లేరులో ఉద్రిక్తత నెలకొంది. జీరో కంటూర్లో చేపలాడుగు పెట్టుబడులపై ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించారు. కొల్లేరులో గట్లు కొట్టేసేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. మమ్మల్ని చంపి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. ఫారెస్ట్ అధికారులను అడ్డుకుని తమ బతుకు తెరువుపై దెబ్బ కొట్టొద్దని వాదించారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి ఫారెస్ట్ అధికారులను నిలదీశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో యువతి ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. తన ప్రియుడు నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ యువతి ఆరోపించింది. పట్టణంలోని స్వరాజ్ నగర్ కు చెందిన దారా రాజ్ కుమార్ తో వివాహం జరిపించాలని పోలీసులను డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించింది బాధితురాలు. తనను ప్రేమించి అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు వివాహం చేసుకోవడానికి నిరాకరించి తప్పించుకు తిరుగుతున్నాడని రాజ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసింది బాధితురాలు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై యువతితో పాటు ఆమె బంధువులు ధర్నాకు దిగారు. ప్రేమించి మోసం చేశాడని దారా రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు సీఐ మహేశ్వర్ రెడ్డి. అత్యాశకు పోయి అప్పులు చేశాడు. మహిళలాగా మాస్కులు ధరించి దొంగతనాలు చేద్దామని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. విజయవాడ నగర శివారులోనున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగ హల్చల్ చేశాడు. ఉడా కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు ఇంటి ముందు కూర్చున్న సమయంలో కండ్రిక ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ జోసెఫ్ ఆమె మెడలో బంగారు గొలుసుపై కన్నేశాడు. అయితే పురుషుడిగా చైన్ స్నాచింగ్ కు పాల్పడితే సీసీ కెమెరాలు పట్టుబడతానని ఆలోచనతో జోసెఫ్ అతని భార్య బట్టలను ధరించి అచ్చు మహిళలాగా మారి స్కూటీపై పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా మహిళ కాదని నిర్ధారించి ఆటో డ్రైవర్ను పట్టుకున్నారు పోలీసులు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుపై బీసీ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలగోని బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మూడు అగ్రవర్ణ పార్టీలుగా వ్యవహరిస్తూ బీసీలను నట్టేట ముంచుతున్నాయని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 17% తగ్గించి తీవ్ర అన్యాయం చేశారని, అయినా బీసీ ఉద్యమం ఫలితంగా బీసీలు చైతన్యవంతులై జనరల్ స్థానాల్లో సైతం సగానికి పైగా గెలవడం జరిగిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించాయి. పార్వతీపురం మండలం ముంగినవలసలో ఏనుగులు రచ్చలేపాయి. గ్రామంలోకి చొరబడి 4 పూరిళ్లు, పంటలను ధ్వంసం చేశాయి ఏనుగులు. రంకెలు వేస్తూ పొలాల్లో బీభత్సాన్ని సృష్టించడమే కాదు పూరిగుడిసెలను కూడా ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామం నుంచి పారిపోయారు. తిరిగి వచ్చి చూస్తే అంతా రచ్చరచ్చే. తరచూ ఏనుగులు గుంపుగా వచ్చి జనాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని స్థానికులు వాపోయారు. పంటలు నాశనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల నుండి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.